సమీపంలోని వరంగల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా చేరిన జూనియర్ విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సీనియర్, జూనియర్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, వినోద కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. అధ్యాపకులు సైతం విద్యార్థులను ప్రోత్సహిస్తూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఆత్మీయ స్వాగతం పలికి కళాశాల వాతావరణంలో అందరితో కలిసిమెలిసి ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు మాట్లాడుతూ కళాశాల జీవితం కేవలం విద్యాభ్యాసానికే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి గొప్ప అవకాశమని తెలిపారు. ఉమాదేవి, తెలుగు అధ్యాపకురాలిని. ఈ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశము, ఈ కార్యక్రమము ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నూతనంగా విచ్చేసినటువంటి విద్యార్థులకి స్వాగతం కోసమని ఏర్పాటు చేసుకున్నటువంటి వేడుక. ఇందులో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళ అనుభవాలన్నీ వీళ్ళతోటి పంచుకుంటూ వాళ్ళు సాధించినటువంటి ఘన విజయాలు, చాలా మందికి అనేక ఉద్యోగాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. 20,000 ప్యాకేజీ, 20,000 నుండి 30,000 వరకు, 10,000 వరకు కూడా 80% మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. వాళ్ళ అనుభవాలన్నీ వీళ్ళతో చెప్పుకుంటూ, అంటే మీకు కూడా ఇలాంటి అవకాశాలు ఉంటాయి, వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. అదే కాకుండా అంటే కళాశాలలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి అన్ని విషయాల్ని కూడా వాళ్ళు, అంటే కొత్తగా వచ్చారు కాబట్టి భయస్థులుగా ఉంటారు, ఆ భయాన్ని వీడడం కోసం అని చెప్పేసి ఒక అవకాశం ఇది వాళ్ళందరికీ. వీళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏ టాలెంట్ మాకుంది, మేము ముందు ఏ అవకాశాలు అందిపుచ్చుకోవాలనేటువంటి దానికి కూడా ఒక వేదిక ఇది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ డి మాధవి, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ ఇన్ TGSW RDC వరంగల్ ఈస్ట్ కాలేజ్. ఇవాళ ఫ్రెషర్స్ పార్టీ మా పిల్లలు ఇక్కడ జరుపుకుంటున్నారు. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ కల్చర్స్ తోటి పిల్లలు అనేది అడ్మిషన్ తీసుకుని మన కాలేజెస్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ పిల్లల మధ్యలో వేరియేషన్స్ అన్ని ఏవి ఉండొద్దు, కలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం లాగా అని చెప్పేసి మనం ఫ్రెషర్స్ పార్టీని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ పిల్లలు చాలా మంచి ఎనర్జెటిక్ గా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కానీ, వాళ్ళు ఒకళ్ళతోటి ఒకళ్ళతో మింగిల్ కావడానికి కానీ, కాలేజ్ కల్చర్ ని కూడా అడాప్ట్ చేసుకోవడానికి కానీ ఇది ఒక మంచి అవకాశం పిల్లలకి. అలాగే జూనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ దగ్గర నుంచి మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో నేర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మా ప్రిన్సిపల్ మేడం గారికి అండ్ స్టూడెంట్ కౌన్సిల్ పిల్లలు చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్ గురించి. అండ్ కల్చరల్ కమిటీ, ఆల్ ద లెక్చరర్స్ కి ధన్యవాదాలు. వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ వరంగల్ ఈస్ట్ నందు ఇవాళ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి, సెకండ్, థర్డ్ ఇయర్స్ అందరూ కలిసి అత్యద్భుతంగా ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఫ్రెషర్స్ డే అనేది నిర్వహిస్తున్నారు. వాళ్ళ అనుభవాలు తెలియజేస్తూ ఏ చేస్తే మనం విజయాన్ని సాధించగలం అనేది ఈ ఉన్న పిల్లలు కొత్త పిల్లలకు తెలియజేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చదువు అనేది మనం ఎప్పుడో మొదలు పెట్టుంటాం, LKG నుంచే చదువు మొదలు పెట్టాం. కానీ ఈ ప్రాంతానికి కొత్త, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి కొత్త, ఇలా ఇక్కడ ఎలా చదువుకోవాలి, క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పరీక్షలు ఎలా ఉంటారు, టీచర్లు ఎలా ఉంటారు, అవకాశాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పి పిల్లల్లో ఒక భయం అనేది పోగొట్టడానికి ఫస్ట్ ఇయర్ పిల్లలు ఇక్కడ మేము ఉన్నాం మీకోసం అని, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మేమందరం ఉన్నామని ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈ ఫ్రెషర్ పార్టీ ఏర్పాటు చేశారు. చాలా అత్యద్భుతంగా చాలా తక్కువ కాలంలో వాళ్ళకున్న రిసోర్సెస్ లో చాలా బాగా ప్లాన్ చేశారు. పిల్లలందరికీ, సెకండ్, థర్డ్ ఇయర్ పిల్లలందరికీ నా ఆశీస్సులు అండ్ ఫస్ట్ ఇయర్ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాం. స్టూడెంట్స్ కౌన్సిల్ లీడర్స్ ని ఈ రోజు మా చెల్లెలకి ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నాం. ఎందుకంటే కొత్తగా వచ్చిన చెల్లెలని వాళ్ళు భయపడుతూ ఉంటే భయపడొద్దు అని చెప్పి మాలో మింగిల్ చేసుకోవడానికి మేము చెల్లెళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ ఇస్తున్నాం. అందరూ వేర్వేరు కాదు, అందరూ ఒక్కటే, అందరం కలిసి ఉండాలి అని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ చేపిస్తున్నందుకు మా ప్రిన్సిపల్ మేడం ని, మా టీచర్స్ ని అందరం మేము థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో మీరు వచ్చి మమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు చాలా థ్యాంక్స్. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ.